హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎక్కడైతే మనం NH563 అప్డేట్ నెంబర్ 1 ముగించామో దానికి అనుబంధంగా వస్తున్నటువంటి వీడియో ఫ్రెండ్స్ చూస్తున్నారా నా వెనుక. ఇక్కడే మనము అప్డేట్ నెంబర్ 1 వీడియోను ఎండ్ చేసాము. ఇప్పుడు మా ఛానల్లో ఇది అప్డేట్ నెంబర్ 2 ఇది. ఇప్పుడు నేను ప్రజెంట్ ఇరుకుల వాగు వద్ద నిర్మించినటువంటి బ్రిడ్జ్ వద్ద ఉన్నాను. మనం అటువైపు వెళ్ళి చూద్దాం పనులు ఎంతవరకు వచ్చాయనేది. ఇది మొత్తం NH563 వర్క్స్ ఆర్ అండర్ ప్రోగ్రెస్. ఇదే ఫ్రెండ్స్, ఇక్కడ నిర్మించినటువంటి బ్రిడ్జ్ ఇది. వీటి పనులు పూర్తయ్యాయి. ఇప్పుడు మనం అటువైపు వెళ్ళి చూద్దాం పనులు ఎంతవరకు వచ్చాయనేది. ఇప్పుడు కనిపిస్తున్న వంతెన పైకి ఎక్కి చూపిస్తాను ఫ్రెండ్స్ పనులు ఎంతవరకు పూర్తయ్యాయి అనేది. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇదే ఇరుకుల వాగుపైన నిర్మించినటువంటి బ్రిడ్జ్ ఇది. వీటి పనులు ఒక వరుస మాత్రమే పూర్తి అయిపోయాయి, ఇంకో వరుస పూర్తి కావాల్సి ఉంది. చూస్తున్నారా, కింద వాటర్ ఉన్నాయి కింద. దీనిపైన ఇది బ్రిడ్జ్. నేను అక్కడ తీసుకెళ్ళి చూపిస్తాను వర్క్స్ ఎంతవరకు పూర్తి అయ్యాయి. ఈ బ్రిడ్జ్ అయితే మొత్తం పూర్తి అయిపోయింది. ఇలా వెళ్తే మనం బొమ్మకల్ వైపు వెళ్తాం. ఇప్పుడు ఇక్కడ నుంచి మొత్తం 4 జిల్లాల్లో విస్తరించినటువంటి NH563 పనులులో భాగంగా వస్తున్నటువంటి అప్డేట్ నెంబర్ 2 ఇదే ఫ్రెండ్స్. చూస్తారు కదా, ఇక్కడ వరకు బ్రిడ్జ్ పనులు పూర్తయ్యాయి. ఇది వన్ సైడే పూర్తయింది, ఇంకా అటువైపు పూర్తి కావాల్సి ఉంది. అది కనిపిస్తున్నటువంటిది రాజు రహదారి. అది దానిపైన వచ్చినటువంటి బ్రిడ్జ్ ఇదే ఫ్రెండ్స్. ఇది ఒక వైపు మాత్రమే పూర్తయింది, ఇంకో వరుస పూర్తి కావాల్సి ఉంది. ఇటువైపు పూర్తి కావాల్సి ఉంది. లాస్ట్ టైం విలేజ్ చూసినప్పుడు ఎలా ఉందో ఈ బ్రిడ్జ్ అటువైపు ఇప్పుడు అలాగే ఉంది ఫ్రెండ్స్. వీటి పనులు పూర్తి కావాల్సి ఉంది. ఇప్పుడు నేను మీకు అటువైపు తీసుకెళ్ళి చూపిస్తాను. మనం పక్కన వచ్చాం ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు ఇలా వెళ్తే బొమ్మకళ్ళ మీదుగా మనం హన్మకొండ వెళ్తాం. ఇప్పుడు నేను వంతెనకు ఇటువైపు వచ్చా ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇటువైపు ఈ రోడ్డు పనులు పూర్తయ్యాయి. అక్కడ మాత్రమే వంతెన అయితే ఉందో అది వన్ సైడ్ మాత్రమే పూర్తి అయిపోయింది. ఇప్పుడు ఇటు వెళ్తున్నటువంటి వే వచ్చేసి బొమ్మకల్లు గ్రామం నుంచి వెళ్తుంది. ఇది ఇరుకుల క్రాస్ అయ్యి బొమ్మకల్ నుంచి వెళ్ళే రూట్ ఇదే. ఇక్కడే మనకు కరీంనగర్ టు పెద్దపల్లి వైపు వెళ్ళే మెయిన్ రైల్ లైన్
వచ్చినటువంటి రైల్వే అండర్ బ్రిడ్జ్ ఇదే. చూస్తున్నారు కదా, మీ దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళి చూపిస్తాను. ఇప్పుడు ఇటువైపు అంతా మట్టి పనులు జరుగుతున్నాయి. మనకి రోడ్డు వర్క్ అక్కడ వరకే పూర్తయింది ఫ్రెండ్. చూసినారు కదా, అక్కడ నుంచి మనకి మట్టి పనులు అనేది లెవెలింగ్ కూడా పూర్తి అయిపోయింది. దీనిపైన మనకి రోడ్ అనేది రావాల్సి ఉంది. ఇదే రైల్వే అండర్ బ్రిడ్జ్, కరీంనగర్ టు పెద్దపల్లి వైపు వెళ్ళే మెయిన్ రైల్వే లైన్ ఇదే. దీనికి నుంచే మన NH 563 వెళ్తుంది. చూడండి అక్కడ ఎంత విశాలంగా ఉంది రోడ్డు, ఇక్కడ వచ్చేకల్లా ఎంత కంజెస్టెడ్గా ఉంది చూడండి. రైల్వే అండర్ బ్రిడ్జ్ కింద ఇటువైపు మట్టి పనులు జరుగుతున్నాయి. లెవెలింగ్ పనులు పూర్తయినాక ఇటువైపు కూడా రోడ్డు పనులు మొదలవుతాయి. మనం వంతెన పైకి వెళ్ళి చూద్దాం ఒకసారి. ఇదే ఫ్రెండ్స్, కరీంనగర్ టు పెద్దపల్లి మెయిన్ రైల్వే లైన్ ఇదే. ఇప్పుడు దీనికి నుంచి NH 563 వెళ్తుంది. ఇప్పుడు దాని దగ్గర మనం చూస్తున్నారా. ఇదే ఫ్రెండ్స్, కరీంనగర్ టు పెద్దపల్లి మెయిన్ రైల్వే లైన్. దీనికోసమే ఇక్కడ రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మించారు. దీని కింద నుంచే మన NH 563 వెళ్తుంది. తెలంగాణ రాష్ట్రంలోని 4 జిల్లాలు, జగిత్యాల జిల్లా, కరీంనగర్ జిల్లా, హన్మకొండ జిల్లా మరియు ఖమ్మం జిల్లా, ఈ 4 జిల్లాల మీదుగా వెళ్తున్నటువంటి NH 563కి అక్షరాల అవుతున్నటువంటి ఖర్చు 2280 కోట్ల రూపాయలతో ఈ NH 563 పనులు ఇక్కడ జరుగుతున్నాయి. చూస్తారు అంతవరకు రోడ్డు పనులు పూర్తయిపోయి ఈ బ్యాలెన్స్ ఉన్నటువంటి ఇక్కడ ఏదైతే మట్టి పనులు ఉన్నాయో లెవెలింగ్ వేసి ఇక్కడ మనకు రోడ్ అనేది రావాల్సి ఉంది. ఇది పూర్తయితే ఇటువైపు రోడ్డు పనులు మొత్తం పూర్తవుతాయి. ఇదే ఫ్రెండ్స్, కరీంనగర్ టు పెద్దపల్లి మెయిన్ రైల్వే లైన్. ఇప్పుడు మనం రైల్వే లైన్ వద్దకు వచ్చాం. ఇప్పుడు అటువైపు తీసుకెళ్ళి చూపిస్తాను. మట్టి పనులు పూర్తయినాక ఇటువైపు కూడా రోడ్డు పనులు ప్రారంభమవుతాయి. రైల్వే అండర్ బ్రిడ్జ్ ఇటువైపు ఫ్రెండ్స్. మన అప్డేట్ నెంబర్ 3లో ఎక్కువ మంచి బాక్స్ మీకు చూపిస్తాను. హోప్ యూ లైక్ ది వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.